అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, ఈ మధ్యకాలంలో చాలాసార్లు విన్నది ఏంటి అంటే ఉప్పు దీపం పెడితే చాలా చాలా మంచిది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని అంటూ ఉంటారు కదా. అసలు ఉప్పు దీపం అంటే ఏంటో చెప్పండి అమ్మ. పూర్వము ఉప్పుని అంటే డబ్బు లేనప్పుడు అంటే వాడుకలు లేనప్పుడు ఉప్పుని ఇచ్చేవారట బదులు. అంటే రాళ్ళు ఉప్పుని ఇచ్చేవారు అనమాట. ఏదైనా వస్తువు కావాలి అంటే దానికి తగ్గ రాళ్ళు ఉప్పు ఇచ్చి తీసుకునేవారు అనమాట. అంటే ఏంటి, డబ్బుకి ప్రత్యామ్నాయంగా అప్పుడు వాడేవాళ్ళు అనమాట. అవునా కాదా? అవును. అలాగే ఉప్పు అనేది చాలా ఐశ్వర్యానికి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాలి మనం. సముద్రం నుంచి వస్తుంది. అలాగే సముద్రుడు అంటే లక్ష్మీదేవి తండ్రి, లక్ష్మికి సహోదరి కిందకి మనం తీసుకోవచ్చు లవణాన్ని. అలాగే క్లెన్స్ చేస్తుంది అని అంటే కనుక యూనివర్స్లో చాలా పాజిటివిటీ ఉంది క్లెన్స్ చేయడానికి అంటే ఉప్పుకి. ఓకే. అసలు నీళ్ళల్లో ఉంటుంది, మీరు చూడండి దాని స్ట్రక్చర్. అసలు నీళ్ళల్లో ఉంటుంది, నీళ్ళల్లో కరిగిపోతుంది. ఓకే, మళ్ళీ నీళ్ళల్లోంచి తీస్తే సాలిడ్ ఫామ్ లో దాని ఎటువంటి లక్షణాలు కోల్పోకుండా కనిపిస్తూ ఉంటుంది. అవునా కాదా? అంటే ఆ పదార్థానికి చాలా విలువ, అలాగే దానికి ఒక పాజిటివిటీ, డివినిటీ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవునా కదా? అది క్లెన్సింగ్ యూజ్ చేయడం అనేది తరతరాలుగా వస్తుంది. ఉప్పుతో దిష్టి తీయడం అనేది ఎందుకు అంటే ఆ వైబ్ ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఏదైనా ఒకటి బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి, కొంచెం ఉప్పు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే ఆ స్మెల్ అంతా పోతుంది, లాగేసుకుంటుంది. మాయిశ్చర్ అనేది ఉంటుంది దానికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఉప్పు దీపం ఇది వరకు మేము చూడలేదండి అని అంటే గనక ఏదైనా ఒక వస్తువుని యూజ్ చేసుకొని దాని పాజిటివిటీని సంతరింపజేసుకొని అది భగవంతుడికి అర్పింపజేసి దాని నుంచి మనం పాజిటివిటీని తీసుకోవడము అనేది ఇదివరకు ఉండకపోయినా ఇప్పుడు మళ్ళీ చేయొచ్చు, తప్పేమీ లేదు. అవునా కాదా? నేను ఎప్పుడు చెప్తా, హనుమాన్ చాలీసా చదవక ముందు లేదుగా హనుమాన్ చాలీసా, ఆయన రాసే ముందు. అవును. వాల్మీకి రామాయణం మాత్రమే ఉంది శ్రీ రామచరిత మానస్ రాసేంత వరకు. అవునా కాదా? సో ఎప్పుడు కూడా ఏదైనా కొత్తది చేస్తున్నాము అనుకుంటే ఇదివరకు మేము ఎప్పుడు చూడలేదమ్మా అనడం పొరపాటు. అలాగే ఇప్పుడు ఉప్పు దీపం ఎలా పెట్టాలి అంటే గనక దీనికి 2 ప్రమిదలు ఉండాలి. ఒకటి పెద్ద ప్రమిద, ఒకటి చిన్న ప్రమిద ఉండాలి. ఆ పెద్ద ప్రమిదలో మొత్తం ఉప్పంతా నింపేసేసి కాస్త పసుపు కుంకుమ మీరు ఒకవేళ పద్మం లాగా వేసుకుంటే వేసేసుకొని ఆ ప్రమిదకి చక్కగా పసుపు రాసి పొట్లు పెట్టుకొని రెండింటికి ఈ పైన చిన్న ప్రమిద పెట్టి దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని దీపం పెట్టి అది ఉత్తరముఖంగా పెట్టడం అనేది ఇంపార్టెంట్. అంటే ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఉప్పు దీపం అనేది ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేమ్ అండ్ ఫేమ్ కావాలి అంటే కూడా ఉప్పు దీపం వెలిగించవచ్చు. అలాగే వెలిగించిన తర్వాత ఆ ఉప్పుని ఆ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ ఉప్పుని తీసుకొని తొక్కని జాగాలో వేయడము, లేదంటే ఎక్కడైనా నీళ్ళలో వేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. చెత్తలోను అట్లా వేయకూడదు. ఎక్కడైనా చెట్లలోను, మళ్ళీ ఎక్కడైనా చెట్లలోను వాటిల్లోనూ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పలానా రోజు పెడితే బాగుంటుంది అని మనం శుక్రవారం నాడు పెట్టాలి. ఎప్పుడైనా కూడా ఐశ్వర్యానికి సంబంధించింది ఏదైనా కూడా శుక్రవారం నాడు చేస్తే గనక శుక్రుడు, వీనస్ ఏం చేస్తాడు, మనకి లగ్జరీని ఇస్తాడు, ఫ్యామిలీ లైఫ్ని ఇస్తాడు, అలాగే చాలా ప్లెజర్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఆస్వాదించే విధంగా చూస్తాడు. కాబట్టి శుక్రవారం నాడు చేస్తే చాలా మంచిది అనమాట. అలాగే ప్రకృతి ఇచ్చిన వనరులన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఏదైనా చెయ్యాలి అంటే కూడా శుక్రవారం నాడు చేస్తే చాలా మంచిది. మీరు చూస్తే ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వీనసే పరిపాలిస్తాడు. ఎలాచి దగ్గర నుంచి దాల్చిన చక్కెర నుంచి అన్ని కూడా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అవన్నీ కూడా వీనస్ పరిపాలితంలోకి వస్తాయి అనమాట. ఇష్టము అనేది మనకు అర్థమవుతోంది. అలాగే అమ్మవారి నామాల్లో కూడా ఓం ప్రకృతి అయిన మహా అని మనం ఫస్ట్ ప్రకృతికి సంబంధించిన నామమే చదువుకుంటాం. కాబట్టి అది బెటర్గా ఉంటుంది. ఇది పలానా వారాలు చేయాలని మనం ఉంటున్నాం అంటే ఇన్ని 4 times 5 weeks అలాగా 5 వారాలు చేసుకుంటే మంచిది, 5 weeks చేస్తే మంచిది ఉప్పు దీపం.
సో శుక్రవారం రోజు మార్నింగ్ అలా మార్నింగ్ లేచేసి చక్కగా తలార స్నానం చేసేసుకొని ఈ ప్రమిదలు ఏమన్నా ఉంటే గురువారమే తెచ్చుకోవాలి. శుక్రవారం నాడు మళ్ళీ ప్రమిదని కొనకూడదు మనం. ఓకే. గురువారం నాడు తెచ్చుకొని ఆ ప్రమిదలే మళ్ళీ కడుక్కొని మళ్ళీ 5 వారాలు యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. కానీ కొనడం మాత్రం రాళ్ళు ఉప్పే ఉండాలి, మళ్ళీ మామూలు ఉప్పు ఉండకూడదు, రాళ్ళు ఉప్పే ఉండాలి. సైంధవ లవణం అవన్నీ వాడకూడదు, ఓన్లీ సీ సాల్ట్ వాడాలి. ఓకే ఓకే. మనకి ఆయిల్లో ఏమైనా ఆప్షన్స్? ఇప్పుడు ఆవు నెయ్యి అంత పెట్టలేమమ్మా మేము అనుకుంటే నువ్వుల నూనె తెచ్చుకోవడం, లేదు అంటే గనక ఆవ నూనె కూడా పెట్టచ్చు. కానీ బేసికల్గా ఆవు నెయ్యి పెడితే చాలా మంచిది. పైన ప్రమిద కొంచెం చిన్నగా కూడా పెట్టుకోవచ్చు పూజ అంతా అయ్యేదాకా. అంత చేసుకుంటున్నాం, ఆవు నెయ్యి తెచ్చుకుంటే మంచిది. దానికే ప్రైమరీ ఇంపార్టెన్స్, ప్రధానంగా ఆవు నెయ్యి మంచిది. ఇది మనం 5 వారాలు పెట్టుకొని శుక్రవారం రోజు చక్కగా పూజ చేసుకొని తలస్నానం చేసుకొని దీపారాధన చేసుకోవాలి. అలాగా సాటర్డే రోజు, శనివారం రోజు ఎవరు నడవని చోట పడేయాలి. నడవని చోట, తొక్కని జాగాలో, చెట్ల దగ్గర పడేయడం, విసర్జించడం అనేది పడేయడం అని అనకూడదు మనం, విసర్జించడం అనేది ఇంపార్టెంట్. ఓకే ఓకేనా. ఆ రోజు పఠించవలసిన శ్లోకాలు ఏమైనా? అమ్మవారివి, లక్ష్మీదేవికి కదా మనం చేసుకునేది. ఐశ్వర్యం కావాలి అని అంటే పాజిటివిటీ అంతా ఆవిడ నుంచే వస్తుంది, అవునా కాదా? అవునవును. కాబట్టి ఆవిడకి దండం పెట్టుకోవడము, అలాగే కనకదార స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, శ్రీ సూక్తం. ఆవిడ్ని పూజ చేసిన తర్వాత నారాయణని తప్పకుండా పూజించాలి. విష్ణు సహస్రనామం, లేకపోతే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం, లేదంటే శ్రీరామరక్ష స్తోత్రం లాంటివి చదువుకోవాలన్నమాట. ఇంకా ఆ రోజు కంప్లీట్ గా కూడా మనము వెజ్, శాకాహారం ఇలాంటి పూజలు ఏమన్నా చేస్తే శాకాహారము మాత్రమే, ఉల్లిపాయ వెల్లుల్లిపాయని కూడా వదిలేయాలి. అవునా? తామసము అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏంటంటే మనకి లేజినెస్ని ఇస్తాయి అన్నమాట అవి. ఓకే ఓకే. అలా కదా ఘాటు ఉన్నవి. సాత్వికమైన ఆహారాన్ని ఎందుకు తినాలి అని అంటే మన ఆహారమే మనకి ఫ్యూయల్ కదా, దేనికి సంబంధించింది వేస్తే అలా నడుస్తుంది బండి, అవునా కదా? కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయను కూడా విసర్జించాలి శుక్రవారం నాడు గనక. ఈ దీపం పెట్టుకొని అమ్మవారికి గనక పూజ చేసుకుంటే. ఇంకొకటి అమ్మ, ఇంట్లో ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు అమ్మవాళ్ళు అంతా, కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఇప్పుడు ఒక 5-6, 4-5 ఉంటే వాళ్ళు తినడం వల్ల కూడా వాళ్ళు ఏమైనా తిండి కానీ నాన్ వెజ్ తినకుండా ఉండాలి, నాన్ వెజ్ వండకుండా ఉండాలి. ఆ రోజు ఇంట్లో ఇంట్లో తినకూడదు. సాధారణంగా శుక్రవారం ఎవరు వండుకోరనే అనుకుంటున్నాను నేను. ఒకవేళ అలా అయితే గనక వండడం మాత్రం కుదరదు, దానికి ఏం ప్రత్యామ్నాయం లేదు ఇంకా. ఖచ్చితంగా అమ్మ. సో ఇంకా ఉప్పు దీపం పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు పోయి గుడ్ ఫేమ్, మంచి పేరు రావడము, అన్నిటికన్నా నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందంట. అవును, ఖచ్చితంగా అమ్మ. ధన్యవాదాలు.